తర్వాత మరణం బయటికి పోయింది, జీవం ప్రవేశించింది. ఈరోజు చాలా మంది బ్రతుకు మట్టుకు బ్రతుకుతున్నారే కానీ ఎలాగో చెప్పమంటారా? భర్త ఒక సమస్య, అత్త ఒక సమస్య, అన్న ఒక సమస్య, తమ్ముడు ఒక సమస్య, తోడుకోడలు ఒక సమస్య, ఆడబడుచు ఒక సమస్య, ఏదో ఒక సమస్య చేత నలిగిపోతున్నారు. చావలేక బతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఇది ఆ పిల్లలను చూస్తుంటే, ఆ పిల్లల ముఖాలు చూస్తుంటే ఆ పిల్లల కోసమని బతకాలనిపిస్తుంది. నిర్జీవం. చాలా మంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన ఎముకల లోయ, జీవం లేదు. జీవోత్సవాల బతుకు మట్టుకు బతుకుతున్నారు కానీ జీవోత్సవాల్లో బతుకుతున్నారు. నేను అంటున్నాను, నువ్వు ఏ నిరాశలో ఉన్నావో, ఏ నిస్పృహలో ఉన్నావో, ఏ అవిధేయతలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కలవరంలో ఉన్నావో నాకు తెలీదు. ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు విని హృదయంలో భద్రం చేసుకుని నీ ఇంట్లో అడుగుపెట్టు. యేసుప్రభులు వారు నీ ఇంట్లోకి వస్తారు, నీ హృదయంలోకి వస్తారు. నీ ఇంట్లో నీ హృదయంలో ఉన్న బాధని దేవుడు నెమ్మదిగా మారుస్తాడు. వేదన కలిగిన దేశం